3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 సంవత్సరాల శ్రమతో ఆదిత్యవం ప్రాణాన్ని పెట్టి ఈ మామూలు సినిమా కాదని హై టెక్నికల్ వాల్యూ హాలీవుడ్ రేంజ్లో సినిమా ఉందని ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మాట్లాడటం జరిగిందండి. ఎగ్జిబిట్లు కూడా చాలా బాగుందన్నారు. 1500 థియేటర్లు అందరికీ ట్రయల్ స్వయంగా మేము పంపించామండి. చాలా అద్భుతం, మాకు కూడా చాలా ఆనందం వేసిందండి. ఓకే, మా సినిమా ఖచ్చితంగా ఎంత లేదన్నా ఒక 100-150 థియేటర్లు పడుద్ది. మన గ్యారెంటీ ఫస్ట్ వీక్ కలిసి 2 కోట్లు వస్తాయి, బడ్జెట్ రాపోయినా కానీ మంచి రిలీజ్ అవుతుందని చాలా సంతోషపడ్డామండి. ఇదిగోండి నిన్నటి దాకా వచ్చిన యాడ్ అండి. ఇందులో వచ్చిన థియేటర్లు ఒకసారి చూడండి సార్. ఇందులోని 30 థియేటర్లు అండి. 30 థియేటర్లు అని చెప్పి నిన్నటి దాకా వచ్చిన లిస్ట్ అండి. ఇదే పరిస్థితి ఇవాళ చూడండి సార్. ఇవాళకి వచ్చేటప్పుడు అంటే ఒకే ఒక థియేటర్ అంటండి 2 షోలు అంటండి. ఏమండి, ఎవరిని మభ్య పెట్టడం కోసం నిన్నటి దాకా యాడ్ వేశారు. ఇవాళ ఈ పరిస్థితి ఏంటి? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దేని ఎవరు నమ్ముకుని మేము ఖర్చు పెట్టాము? మేము ఇంత కష్టపడి మేము చేసిన దానికి మాకు వచ్చే ఫలితం ఇదాన్ని మేము ప్రశ్నిస్తున్నామండి. అవకాశం మీకు లేదు, మీరు చేయలేరు అనుకుంటే చేయొద్దండి. అలాగే ఎగ్జిబిటర్లు కూడా మీరు ఇవ్వలేరు అనుకుంటే మీరు చెప్పకండి. డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మభ్య ఇస్తామని చెప్పి మీరు ఎందుకని చెప్తున్నారు? మీరు 2 షోస్తో 3.5 కోట్ల రూపాయలు మీరు 2 షోస్తో మీరు లాక్కోవాలండి. ఒక్క చోట కాదని ఇది జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏరియాలో కూడా అండి. నైజాంలో ఇది సిస్తండి, సీడెడ్లో రేపొద్దున రిలీజ్ అవుతాక ఇవాళ ఈ క్షణం అని చెప్పి ఆపి అక్కడ పొజిషన్ అలాగండి. గుంటూరులో చివరికి ఏదో థియేటర్ని అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి అండి. విజయవాడలో సినిమా పడిన పరిస్థితి అండి. వైజాగ్లో సినిమా పడిన పరిస్థితి అండి. రాజమండ్రిలో 2 థియేటర్లు రెంట్ వేయడానికి కూడా మీరు సిద్ధపడితే అప్పుడు దాకా రెంట్ పట్టుకొచ్చేసాడు అని చెప్పి రెంట్ కట్టడానికి అని చెప్పని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత లేదండి వేరే వాడికి ఇచ్చేసామని చెప్పారు. మా పరిస్థితి ఏంటంటే అప్పుడు ఏమీ లేదండి. అప్పుడు మళ్ళీ ఇంకొక థియేటర్ రెంట్ ఇచ్చుకొని రాజమండ్రి మాట్లాడుకున్నాం. వెస్ట్ గోదావరి వరకు ఓకే, లక్కీగా కొంచెం బాగా దొరికి నేను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఏమంటే ఇవాళ ఇంత ఎఫర్ట్ మేము పెట్టిన మంచి రిలీజ్ చేస్తే రాజమండ్రిలో మార్నింగ్ షో హౌస్ఫుల్ సార్ మీరు తెలుసుకోండి, మీరు అందరూ అడగండి. మంచి రిలీజ్ జరిగిన చోట హౌస్ఫుల్ అయింది. మంచి రిలీజ్ దానికి ప్రతి చోట కూడా ఇవాళ సరైన థియేటర్ లేదు, సరైన లేని పరిస్థితి అండి. ఇవాళ చిన్న నిర్మాత యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నామండి. ఇది అంతేనా? సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోమని చెప్పంటారా? చెప్పండి, ఏం చేయమంటారు మమ్మల్ని? 3.5 కోట్లు పెట్టి క్వాలిటీ సినిమా తీయటం మా తప్ప? దయచేసి ఈ విషయం చెప్పండి సార్. ఎందుకంటే ఆదిత్య ఓం గారు ఈ సినిమా తీద్దామన్న ప్రపోజల్ వచ్చిన రోజు నాడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడో ఇవాళ ఈ రోజు ఆయన పరిస్థితి చూస్తే నాకే బాధ అనిపించిందండి. నా ఎఫర్ట్ 20% అయితే 70% ఎఫర్ట్ అయిందండి. ప్లస్ ఆ లైఫ్ని పెట్టి ఇవాళ ఈ సినిమాని తీయడం జరిగిందండి. ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ 2 షోస్తో అసలు ఎప్పటికల్లా మేము 3.5 కోట్లు కలెక్ట్ చేసుకోవాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నానండి. నేను ఈ ధోరణికి ఎన్ని రోజులు కొనసాగుద్ది? ఒకరి మీద బాధ్యత వేయడం కాదండి, ఈ బాధ్యత అందరూ తీసుకోవాలి. ఇవాళ మహారాష్ట్రలో మీరు ఒక సిస్టమ్ గుర్తుపెట్టుకోండి, మరాఠీ సినిమాలు కంపల్సరీగా మినిమం ఇన్ని స్క్రీన్స్ ఆడాలని చెప్పి ఒక రూల్ ఉంది. పంజాబ్లో ఒక రూల్ ఉంది. రకరకాల ఈరోజు వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి ఒక డిమాండ్ ముందు రావటం, దాని తర్వాత ఆచరణలో పెట్టడం, దానివల్ల ఇవాళ వాటి మార్కెట్ కూడా మరాఠీ మార్కెట్ ఇవాళ 100 కోట్లకి, పంజాబ్ 100 కోట్లకి వెళ్ళిందండి. ఇవేమి లేకుండానే 100 కోట్ల మన మార్కెట్ నిర్మాతలు చూస్తేమో ఇవాళ ఇక్కడ ఇలా ఉందండి. సో దయచేసి ఒకటే ఏంటంటే అండి, ఇవాళ అటు ఎగ్జిబిటర్లే కావండి, ఇటు పక్కన ఛాంబరే కానివ్వండి, అటు పక్కన గవర్నమెంటే కానివ్వండి, వీళ్ళందరూ కూడా యాక్టివ్ పార్టీ తీసుకొని దీనికి ఒక పరిష్కారం చూడకపోతే ఇంకా చిన్న సినిమాలు ఉండవండి. కొత్త వాళ్ళు ఈ రంగంలో రావడం గురించి అసలు ఆలోచించడం కూడా వేస్ట్ అండి. ఇన్ని తిప్పలు 15 సంవత్సరాల నుంచి పడుతున్నా మేమే ఇన్ని బాధలు పడుతుంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఎంటర్ కూడా కాలేరు. వాళ్ళు అసలు క్లాప్ కొట్టిన తర్వాత మన్నాడు నుంచి ఇంకేం చేయలేరని అలాంటి పరిస్థితి వస్తాయండి. ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకెళ్ళడం అంటే అండి, నిన్న రాత్రి 7:30-8 గంటలప్పుడు 2 షోస్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత 8 గంటలకు ఎవరికి వెళ్ళేస్తే ఎవరి ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు సార్? ఇక్కడ ఈ ప్రాబ్లం వారం ముందు చెప్తే అండి మాకు సొంతంగా చేసుకుని దమ్ము మాకు ఉందండి. కానీ ఈ విషయం మాకు చెప్పలేదు, మాకు దాసారండి. ఆయన అడిగితే ఏమంటాడు, ఎగ్జిబిటర్లో మోసం చేసి సుల్తాన్ సినిమా వచ్చింది. ఏమంటే సుల్తాన్ సినిమా వస్తే తెలుగు సినిమాకి ఇంపార్టెన్స్ ఇవ్వరా మీరు? మరాఠీలు కానీ ఇంకో లాంగ్వేజ్ చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. వాళ్ళు తెలుగు సినిమాకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి? తర్వాత సుల్తాన్ డేట్ అన్ని అందరికీ ఒక ఇయర్ నుంచి సుల్తాన్ డేట్ ఇవాళ కొత్తగా వచ్చిందా? సుల్తాన్ డేట్ సంవత్సరం ముందు, ఇవాళ రేపు హిందీ సినిమాలకు సంబంధించి 1 year ముందు డేట్ వేస్తున్నారండి. దాన్ని బట్టి వీళ్ళు తెలియదా ఎందుకు ప్రామిస్ చేయడం, ఎందుకు మబ్బి పెట్టడం, ఎందుకు ఈ విధంగా 30 థియేటర్లు అని చెప్పని 40 థియేటర్ ఎవరు మబ్బి పెట్టడం కోసం అండి ఇదంతా కూడా ఇది. సో దిస్ వెరీ రాంగ్ అండి. దీనికి ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు బాధ్యత. మాట్లాడుకుంటాం, సమస్య వచ్చినప్పుడు 10 మంది సమస్య వస్తుందండి, ఒక్కరే మాట్లాడతారు. 10 మంది మాట్లాడలేదు, ఎవరో ఒప్పుకున్న ఒక మాట్లాడతారు, వెళ్ళిపోతారండి. రేపు పొద్దున ఇది కూడా అంతే, రేపు మర్చిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది కాదండి, దీనికి ఒక పరిష్కారం కాబట్టి ఇండస్ట్రీ అంతా ముందుకు రావాలి, ఒక సమస్య నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి కూడా స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ ఇచ్చి తెలుగు సినిమా కంపల్సరీ స్క్రీన్స్ పడాలి అని చెప్పి ఫైట్ చేయకపోతే కనుకండి, నేను చెప్తున్నాను సార్, చిన్న సినిమా ఆల్రెడీ చచ్చిపోయిందండి, ఇంకా ఆ మినిమం కూడా ఉండదండి, మొత్తం అయిపోద్దండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను నా టీంతో ఇక్కడ కూర్చున్నాను, నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫిల్మ్. ఎందుకంటే ప్రతి ఫిల్మ్, ప్రతి ఎఫర్ట్
అది ఒక డ్రీమ్. దాని మీద కెరియర్స్ డిపెండ్ అవుతుంది, దాని మీద లైఫ్ డిపెండ్ అవుతుంది. అది ఒక డ్రీమ్. మేము ఏదైనా తప్పు సినిమా తీస్తే, మేము ఏదైనా వేస్ట్ సినిమా తీస్తే, మేము మంచిగా పబ్లిసిటీ చేయకపోతే మాకు థియేటర్స్ ఓకే, డోంట్ గివ్ అస్ థియేటర్స్. కానీ నాకు చెప్పాలి మేం చేసిన తప్పు ఏంటి. ఈరోజు సోషల్ మీడియాలో మా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫేస్బుక్ పేజ్లో దాదాపు ఒక పెద్ద సినిమా కంటే ఎక్కువ లైక్స్ ఉంది. మా యూట్యూబ్లో విపరీతమైన రెస్పాన్స్ ఉంది. మా వాట్సాప్లో థౌజండ్స్ లాక్స్ రెస్పాన్స్ ఉంది. ప్రతిరోజు టీవీ పబ్లిసిటీ చేస్తున్నాను, ప్రతిరోజు పేపర్ పబ్లిసిటీ చేస్తున్నాను, ప్రతిరోజు అన్నీ చేస్తున్నాను. లాస్ట్ మినిట్ వరకు ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక థియేటర్ ఓనర్ కూడా చెప్పలేదు నేను మీకు థియేటర్స్ ఇవ్వను. అట్లాంటి పరిస్థితి ముందు చెప్తే నేను ముందు కూడా ప్లానింగ్ చేస్తాను, దీనికంటే మంచిగా ఓన్ రిలీజ్ చేస్తాను. కానీ ఇది ఒక గేమ్, అండ్ ఇది ఒక జస్ట్ మాత్రం ఫ్రెండ్ రిక్వెస్ట్ సినిమాకి ఆడిన గేమ్ కాదు. ఇది ప్రతి సినిమాకి అవుతుంది. ఇది ప్రతి సినిమాకి, ప్రతి కొత్త మేకర్కి, ప్రతి న్యూ ఫిల్మ్ మేకర్కి, ప్రతి తక్కువ బడ్జెట్లో చేసిన పర్సన్కి, ప్రతి డెడికేటెడ్ పర్సన్కి. ఇంకోటి, మేము సినిమా ప్రొఫెషనల్స్, మేము సినిమా మీద బ్రతికే ఉన్నాను. నాది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు, డాక్టర్ కాదు, XYZ కాదు. మాది లైఫ్ అంటే సినిమా. నేను వెనక్కి తిరగను. నాకు ఇలాగైనా పరిస్థితి, ఇది నాకు సినిమా హిట్ ఫ్లాప్ అక్కడ లేదు. నాకు జస్ట్ మినిమం షోస్ కావాలి. అది మినిమం జస్టిస్. ఒక్కొక్క సినిమాకి 70 షోస్ ఇస్తారు. నేను చివరికి లాస్ట్లో సార్ మాకు సిటీలో మాత్రం 10 షోస్ ఇవ్వండి సార్, నేను 10 షోస్ కోసం కూడా రెడీ. లాస్ట్ 10 షోస్ కోసం కూడా మేము రెడీ, టూ థియేటర్స్లో. కానీ సార్ మాకు ప్రతిరోజు 200 ఫోన్ కాల్స్, 400 ఫోన్ కాల్స్. భయ్యా ఏంటి పొజిషన్, ఏంటి టికెట్ ఎక్కడ, ఆన్లైన్ ఎక్కడ బుక్ చేయాలి, ఇది ఏమి చెప్పలేకపోతున్నాను. వాట్ ఈస్ దిస్ అంటే దిస్ ఇస్ నాట్ జస్టిస్, దిస్ ఇస్ నాట్ డన్. మాలాంటి డెడికేటెడ్ పర్సన్స్తో ఇట్లాంటివి చేస్తే ఫ్యూచర్ ఏమవుతుంది మీరే చెప్పండి. మేము ఎలా తయారు చేస్తున్నాను ప్రతి ఇండస్ట్రీకి, ఇది ప్రతి కుర్రాడికి. మేము అంతా హార్డ్ వర్క్ గురించి అందరికీ అబద్ధాలు చెప్తున్నాను. మేము హార్డ్ వర్క్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది అన్ని అబద్ధాలు. ఓన్లీ వన్ పవర్ ఇస్ దేర్, దట్ ఇస్ ద మనీ పవర్. అంతే. నో క్రియేటివిటీ పవర్, నో నథింగ్ పవర్. ఓన్లీ మనీ పవర్ ఇస్ దేర్. వీ వాంట్ జస్టిస్ అండ్ దిస్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీవన్. I appeal to every person who aspires to be a cinema professional, cinema technician, all parents there, all students there, all teachers there. Don't give wrong advice to people. Tell them the real condition, what is there, what is happening there. Do we want to be controlled by mafia? Is there any democracy? Is there any justice? What are we wanting? I am not asking to make my film hit. I am not asking to go and see my film. I am just asking minimum number of theaters. That's it. Let the people decide. Let the people decide. మీరు ఒక థియేటర్ కూడా షో కూడా ఇవ్వకపోతే ఎలా టాక్ ఎలా వెళ్తుంది? దానికంటే ఎక్కువ చెప్పను. I want all your supports, all the students there, everyone who aspires, who dreams, who's not having money in his pocket, who wants to become something in life. I am appealing to all of you. I have put, you can go on social media and see, I have put 3 years of my life. So I want justice. We want justice, and not only for us, for all small filmmakers. There should be a rule, there should be something. And I'll appeal to everyone, all the dignitaries, all the politicians, all the influential people. Help us, help the small filmmakers, help people with hopes, help people with aspirations, help people with dreams. It is not about my film will come and go. నేను ప్రతి ఛానల్కి వెళ్ళి క్లియర్గా చెప్పాను, నేను గొప్ప సినిమా తీయలేదు, నేను ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేశాను. క్లియర్గా ఫ్రాంక్గా చెప్పాను. చూడండి, HM TV, ఎక్స్ప్రెస్ టీవీ అన్నీ లైవ్ పెట్టాను. ఒక మంచి మెసేజ్తో, సోషల్ మీడియా అడిక్షన్ మెసేజ్లో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీశాను. సో దిస్ ఇస్ నాట్ డన్. ఐ జస్ట్ వాంట్ జస్టిస్ అండ్ ఐ విల్ ఫైట్.